నా పేరు విక్కీ. బీటెక్ చదివి జాబ్ లేక ఖర్చుల కోసం డెలివరీ బాయ్స్గా వర్క్ చేస్తున్న చాలామందిలో నేను ఒకడిని. ఆఫ్టర్నూన్ 12 నుండి మిడ్నైట్ 12 దాకా డెలివరీ వర్క్ చేస్తా. బట్ ఈరోజు మాత్రం ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్ ఉన్నాయని 3 AM వరకు డ్యూటీ పెట్టుకున్నా. ఇప్పుడు టైం 1:30 AM అవుతుంది. మిడ్నైట్ బిర్యానీ నుండి 15 కిలోమీటర్స్ డెలివరీ పడింది. ఫుడ్ తీసుకుని వెళ్ళేసరికి టైం సరిపోతుంది. ఇదే లాస్ట్ ఆర్డర్ అని ఫుడ్ పికప్ చేసి డెలివరీకి బయలుదేరాను. మిడ్ డిసెంబర్, చలి చంపేస్తుంది. అలానే స్లోగా డ్రైవ్ చేస్తున్నాను. డెలివరీ లొకేషన్ సిటీ నుండి చాలా దూరంగా నిర్మానుష్య ప్రదేశంలో ఉంది. మెయిన్ రోడ్ నుండి బాగా లోపలికి. ఒక పెద్ద ఇల్లు, ఆ ఇంటి చుట్టూ పెద్ద కాంపౌండ్ వాల్, పెద్ద పెద్ద మామిడి చెట్లు 2. డే టైంలో అయితే వ్యూ బాగుంటుంది. బట్ ఇప్పుడు కాస్త భయంగా ఉంది. డోర్ స్టెప్ డెలివరీ. భయంగానే ఫుడ్ తీసుకుని లోపలికి వెళ్ళాను. చాలాసేపు డోర్ నాక్ చేశాక 10 మినిట్స్కి డోర్ మెల్లగా కాస్త తెరుచుకుంది. ఒక హ్యాండ్ బయటికి వచ్చింది. హ్యాండ్లో 500 రూపీస్ నోట్. మనీ తీసుకుని ఫుడ్ అక్కడే పెట్టి వెళ్ళిపో అనే స్వరం వినపడింది. అసలే గుండెల్లో భయం. ఒక చేత్తో మనీ పట్టుకొని ఫుడ్ డోర్ దగ్గర పెడుతుండగా డోర్ పూర్తిగా ఓపెన్ అయింది. లోపల ఎవ్వరూ లేరు. సరికదా, అసలు మనుషులు నివసిస్తున్న ఆనవాళ్లే లేవు. నా గుండెల్లో భయం ఎక్కువైంది. ఇంతలో మొబైల్కి నోటిఫికేషన్ వచ్చింది, కస్టమర్ ఆర్డర్ క్యాన్సిల్ చేశారు అని. అదే టైంకి ఆ ఇంట్లో నుండి ఏవేవో శబ్దాలు రావడం మొదలైంది. అంతే, వెనక్కి తిరిగి చూడకుండా బైక్ స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాను. మెయిన్ రోడ్ దాకా ఎక్కడా బైక్ ఆపలేదు. మెయిన్ రోడ్కి వచ్చాక ఒక టీ స్టాల్ దగ్గర ఆగి నా టెన్షన్ తగ్గడానికి ఒక టీ తాగాను. మనీ కోసం పాకెట్లో చేయి పెడితే 500 రూపాయల నోటుకు బదులుగా మామిడి చెట్టు ఆకులు చేతికి తగిలాయి. ఇది జరిగి 1 సంవత్సరం అవుతుంది. ఆ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ ఇప్పటిదాకా లేట్ నైట్ ఎప్పుడూ నేను డెలివరీ చేయలేదు. బట్ ఆ భయానక జ్ఞాపకాన్ని మాత్రం నేను నా జీవితంలో మర్చిపోలేను.